హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే అప్డేట్ ఏంటంటే ఏపీ అటవీ శాఖలో నుంచి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు రిలీజ్ అయ్యాయి. దీని యొక్క క్వాలిఫికేషన్, ఎగ్జామ్ ప్యాటర్న్ పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తే మనకి సపోర్ట్గా ఉంటుంది, ప్రతి ఒక్కరికి షేర్ అవుతుంది. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఏపీఎస్సి నుంచి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. దీని యొక్క ఫుల్ డీటెయిల్స్, వేకెన్సీస్, ఫుల్ నోటిఫికేషన్ ఈ వీడియోలు చెప్తాను కదా, జాగ్రత్తగా వినండి. ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ రిలీజ్డ్ ద అఫీషియల్ నోటిఫికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ FSO vacancies. Those candidates who are interested in the recruitment vacancy 100 details and education qualification and selection process and salary, pay scale, exam pattern and syllabus and online application process. Complete all eligibility criteria. Can read the all notification, apply and online. So friends, forest section officer 100 vacancies తో మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇంకా దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే రిక్రూట్మెంట్ టైప్ వచ్చి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాబ్, అంటే ఆంధ్రప్రదేశ్లో మనకు జాబ్ అయితే ఉంటుంది. జాబ్ లొకేషన్ వచ్చి ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆంధ్రప్రదేశ్లో జాబ్ ఉంటుంది. ఆ రిక్రూట్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాబ్స్. సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క పోస్ట్ నేమ్ వచ్చి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. దీని యొక్క వేకెన్సీ వచ్చి 100 వేకెన్సీ. సో దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. స్టార్టింగ్ డేట్ వచ్చి 28 జూలై, అంటే ఇంకొక 3 రోజుల్లో 28 జూలై నుంచి 17 ఆగస్ట్ వరకు ఎవరైనా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. దీని యొక్క అప్లికేషన్ యొక్క ఫీజు డేట్ వచ్చి 17 ఆగస్ట్ లాస్ట్ డేట్. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, 28/7/2025 అంటే 28 జూలై నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 years to 30 years, 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు విత్ ఏజ్ రిలాక్సేషన్. SC ST వాళ్ళకి అయితే 5 years, OBC వాళ్ళకి అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఫ్రెండ్స్, దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి SC ST BC ఎక్స్ సర్వీస్ మనకి 250 రూపీస్, అదర్ కేటగిరీ అండ్ అదర్ స్టేట్ క్యాండిడేట్స్కి వచ్చి 330 రూపీస్. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అలాగే నెట్ బ్యాంకింగ్, మాస్టర్ కార్డ్. సో దీంట్లో నోట్ ఒకటి రాశారు ఏంటంటే, ఇన్ కేస్ ఆఫ్ కరెక్షన్, ఏదైనా కరెక్షన్ వచ్చి మీకు ఎడిట్ చేయాలనుకుంటే 100 రూపీస్ కరెక్షన్ విల్ బి ఛార్జ్డ్. సో దగ్గరుండి జాగ్రత్తగా మంచిగా అప్లై చేసుకోండి. లేదనుకోండి ప్రతి కరెక్షన్కి 100 రూపాయలు, అంటే ఒక ఎస్ అయినా తప్పు వచ్చిందనుకో దానికి 100 రూపాయలు. అదే పేరులో హెచ్ తప్పు వచ్చిందనుకో దానికి 100 రూపాయలు. ఏజ్ తప్పు వచ్చిందనుకో డేట్, అది 100 రూపాయలు. అలా కరెక్షన్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు అంత డబ్బులు పెట్టకుండా జాగ్రత్తగా అప్లికేషన్ చేసుకుంటే ఈజీగా అవుతుంది. సో దీని యొక్క డీటెయిల్స్ వచ్చి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 100 వేకెన్సీ. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ బాటనీ ఆర్ ఫారెస్ట్రీ ఆర్ హార్టికల్చర్ ఆర్ జువాలజీ ఆర్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్, జువాలజీ, జియాలజీ, అగ్రికల్చర్. లేదంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విత్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్. సో ఫ్రెండ్స్, సింపుల్ చెప్పాలంటే బ్యాచిలర్ డిగ్రీలో సైన్స్ సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంజనీరింగ్లో కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది క్వాలిఫికేషన్. నెక్స్ట్ వచ్చి దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, అంటే ప్రిలిమ్స్ ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ 2 వచ్చి మెయిన్ ఎగ్జామినేషన్. స్టేజ్ 3 వచ్చి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ CPT. స్టేజ్ 4 వచ్చి ఫిజికల్ టెస్ట్, వాకింగ్ అండ్ మెడికల్. స్టేజ్ 5 వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ 5 స్టేజెస్ కంప్లీట్ చేస్తే మీకు మంచి ఉద్యోగం వస్తుంది. సో దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి టైం డ్యూరేషన్ 150 minutes, అంటే 150 minutes అంటే 2.5 hours. 2.5 hoursలో మనకి 2.5 hoursలో 150 క్వశ్చన్స్ అడుగుతారు, 150 మార్క్స్. అలా క్వశ్చన్స్ వచ్చి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ 75 క్వశ్చన్స్, 75 మార్క్స్. జనరల్ ఫారెస్ట్రీ 75 క్వశ్చన్స్, 75 మార్క్స్. అలాగే 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. సో 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 minutes. సో మంచిగా ప్రిపేర్ అయితే ఈజీగా క్రాక్ చేస్తాం. అది ప్రిలిమ్స్. నెక్స్ట్ వచ్చి మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చి నెగిటివ్ మార్కింగ్ 1/3 ఉంటుంది. టైం డ్యూరేషన్ 7 hours and 30 minutes. 7 hours and 30 minutes అంటే మనకి క్వాలిఫైయింగ్ టెస్ట్ జనరల్ ఇంగ్లీష్ 50 మార్క్స్ అండ్ జనరల్ తెలుగు 50 మార్క్స్. 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. పేపర్ 2 మ్యాథమెటిక్స్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. అలాగే పేపర్ 3 జనరల్ ఫారెస్ట్రీ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. సో 450 క్వశ్చన్స్, 450 మార్క్స్, 7 hours 30 minutes.
అంటే 7 అవర్స్ కూర్చుని ఒకసారి రాయడం కాదు, ఇవి పేపర్ 1 పేపర్ 2 పేపర్ 3 అండ్గా షిఫ్ట్ వైజ్ ఉంటుంది అనమాట. సో భయపడకండి, ఈజీగా క్రాక్ చేయొచ్చు కొంచెం ప్రిపేర్ అయితే. నెక్స్ట్ వచ్చి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. మ్యాక్సిమం 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, టైం డ్యూరేషన్ 60 మినిట్స్. 1 గంటలో 100 మార్క్స్ ఉన్న ఎగ్జామ్ రాయాలి. నెక్స్ట్ వచ్చి ఫిజికల్ టెస్ట్ వచ్చి ఫర్ మెన్ హైట్ 163 సెంటీమీటర్స్, చెస్ట్ 84 సెంటీమీటర్స్ విత్ 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్. ఫర్ ఉమెన్ 150 సెంటీమీటర్స్, చెస్ట్ 179 సెంటీమీటర్స్ విత్ 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్. సో రిలాక్సేషన్ ఫర్ అప్లై ఎస్టీ అండ్ హిల్ ఏరియా క్యాండిడేట్స్ వాకింగ్ టెస్ట్ క్వాలిఫైయింగ్. మెన్ అయితే 225 కిలోమీటర్స్ ఇన్ 4 అవర్స్లో కంప్లీట్ చేయాలి. ఉమెన్ అయితే 16 కిలోమీటర్స్ ఇన్ 4 అవర్స్లో కంప్లీట్ చేయాలి. ఏపీపీఎస్సీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సాలరీ, దీని ఒక సాలరీ వచ్చి 32,670 రూపాయల నుంచి 1,01,970 వరకు అప్లికేషన్ చేసి మీరు క్వాలిఫై అయితే ఈ సాలరీ వస్తుంది మీకు చేతికి. ఓకే, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దీని యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ అయితే కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో, చూసి ఆ లింక్ తీసుకుని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకుని న్యూ యూజర్ క్రియేట్ చేసి లాగిన్ ఐడితో లాగిన్ అయ్యి మళ్ళీ మీ యొక్క డాక్యుమెంట్స్ అలాగే మీ యొక్క పోస్టు సెలెక్ట్ చేసుకుని క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్తో ఫీజు కడితే మీకు అప్లికేషన్ ఫీజు అయితే కంప్లీట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ అప్లై చేయండి ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈ విషయం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడుతుంది, మీకు ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వరకు చెప్తున్నాను, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ సపోర్ట్ చేస్తే ఇంకా గ్రోత్ అయ్యి అందరికీ యూజ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈ విషయం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.